మాట్లాడదాం. అంతటి బత్తుల రాము గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రాము గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్, ఎన్ని వస్తున్నాయి ప్రజా దర్బార్కి? అర్జీలు చూసి తల పట్టుకుంటున్నారంట కూటమి నేతలు. ఇవన్నీ ఎక్కడ తీరుస్తారు? సో అవన్నీ తీర్చలేక ఇద్దరు ఐఏఎస్లు, ఇద్దరు ఐపీఎస్లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో వాటిలో భాగంగానే, ఈ సమస్యల్లో భాగంగానే ఈరోజు కలెక్టర్లతో, డిప్యూటీ కలెక్టర్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందా అసలు ఈ ప్రజా దర్బారు? లేకపోతే అర్జీలు తీసుకోవడం వరకేనా? కనీసం అందులో 20% అయినా సమస్యలను సాల్వ్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మనం మీడియాలో చూస్తా ఉన్నాం సార్, చాలా వరకు లోకేష్ గారు స్థాయిలో ఆయన చేతికి వచ్చిన చాలా అర్జీలు పరిష్కారానికి నోచుకున్నాయి. అవి మనం వీడియోలో కూడా చూస్తా ఉన్నాం మీడియాలో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణం అప్పటికప్పుడు చాలా మంది ఎమర్జెన్సీ ఉన్న కేసులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయి కూడా, అప్పటికప్పుడు పరిష్కారం చేసినటువంటి కేసులు కూడా మనం చాలా చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రజా దర్బార్లో ఇన్ని వేల మంది పోటెత్తుతున్నారంటే, ఈవెన్ మా కార్యకర్తలు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవాలంటే, లోకేష్ గారిని కానీ కలవాలంటే అక్కడ అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే చాలా లెక్క క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్ లో నుంచుని చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం కలగట్లేదని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ వచ్చి కలుస్తామని చెప్పేసి మాకు మా పార్టీ కార్యాలయంలో అవకాశం ఇస్తే అక్కడ కూడా ప్రజలు చాలా విపరీతంగా పోటెత్తున్నారు. ఇది దేనికి దర్పణం అంటే, ఒకటి ఇక్కడ పరిష్కారం అవుతున్నాయి, అర్జీలు ఏమన్నా ఇస్తే వెంటనే వాటికి పరిష్కారం దొరుకుతుంది అనే దానికి ఒకటి సూచన. రెండోది ఏంటంటే, ప్రధానంగా గత ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. బయటికి చెప్పుకోలేని స్థితిలో ఒక ఒత్తిడికి గురయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఒక ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళ సమస్యలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవడానికి. అందుకనే ప్రజలందరూ కూడా ఎవరిని ఆహ్వానించట్లా, వాళ్ళకు వాళ్ళు వాలంటీర్ గా వస్తున్నటువంటి విషయం మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి బ్రహ్మనాయుడు గారు. అలాగే ఇంతకు ముందు మన విశ్లేషకులు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఏమనంటే కబ్జాలు అనేవి ఎక్కడ జరిగాయి గత ప్రభుత్వంలో అని. కబ్జాలు అనేవి పక్క స్థలం వాడు సరిహద్దులు మార్చి కబ్జాలకు పాల్పడతా ఉంటాడు. అది సహజంగా జరుగుతూ ఉంటాయి రైతుల మధ్య. అవి సర్వే పెట్టుకుంటే పరిష్కారం అయిపోతా ఉంటాయి. కానీ ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి కబ్జాలు వేస్తాయంటే, ప్రభుత్వం భూమి ఎక్కడైతే మిగులు భూమి ఉందో, వీడి భూమి ఉందో, బంజరు భూమి ఉందో, ప్రజలు ఎవరికీ చెందకుండా ప్రభుత్వం లెక్కల్లో, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాళ్ళు దురాక్రమణలు చేశారు, బిల్అవుట్లు చేసుకున్నారు, అక్రమంగా కోటాను కోట్ల రూపాయలు లాభపడ్డారు. వాళ్ళ వీళ్ళని కాదు, చిన్న నాయకుడి కాడి నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా దోపిడీని యథేచ్ఛగా చేశారు. ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, అక్రమ మద్యం రవాణా జరిగింది, ఇవన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ మరి అంత ఈజీగా తేల్చే అంశాలు కాదు ఇప్పుడల్లా. నిజమైన ప్రజలందరూ కూడా నిజంగా చెప్పాలంటే సార్, పాపం చెప్పుకోవడానికి ఆపర్చునిటీ లేక గిజగిజలాడిపోయారు సార్. ఎవరన్నా నాయకుడు వస్తాడంటే రోడ్డుకి ఈ పక్కన ఆ పక్కనే కాగితాలు పట్టుకుని ఉంచునేవారు గతంలో. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు కూడా అంతే. నాయకుడు వస్తున్నాడంటే ఈ పక్క పరదాలు, ఆ పక్క పరదాలు, ఈ పక్క పరదాలు ఉన్నాయి, ఆ పక్క పరదాలు ఉన్నాయి. ఎవరిని వెళ్ళి కలవడానికి లేదు, నాయకుడిని కలవడానికి లేదు. స్థానిక నాయకులు కలవాలంటే డబ్బులు చెల్లించుకోవాలి, కట్టాలా. ఇవన్నీ చేసుకోలేని పరిస్థితుల్లో నలిగిపోయారండి ప్రజలందరూ కూడా. అందుకనే ఇంత భారీ మెజారిటీతో నెగ్గడం, ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీలతో నెగ్గడం కారణం ఏంటంటే విసిగిపోయారు జనం. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని రానివ్వకూడదు, జగన్ ప్రభుత్వాన్ని ఉండనివ్వకూడదు. కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి, గతంలో ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఆయన మీద కావాలని చెప్పి జగన్ చేసినవి తప్ప ఎప్పుడు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణ అనేది లేదు. చాలా జెన్యూన్ పర్సనాలిటీ, విజనరీ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకులకు కూడా భయం.
ఎవరన్నా అవినీతి పాల్పడే నాయకులు అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన కలవడానికి చాలా భయపడతారు. ఇవాళ లోకేష్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఇంత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. అసలు ప్రజలందరూ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే అసలు ఇది నిజంగా ఒక కొత్త యుగంలో ఫీల్ అవుతున్నారు సార్. ఒక కొత్త యుగం. ఓకే, ఇది కూటమి యుగం. ఇది కూటమి యుగం అంతేనా? తప్పనిసరిగా యుగం ఇది తప్పనిసరిగా 47 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చాలా పెట్టుకున్నారు. నదుల అనుసంధానం ఒకటి పెట్టుకున్నారు. అలాగే ఏవైతే ఈ డిజిటలైజేషన్ ఓవరాల్ గా అన్ని కార్యక్రమాలు డిజిటలైజేషన్ చేసి ప్రజలు ఇళ్లలోంచే కూర్చొని చూసుకోగలిగేటటువంటి పరిస్థితి తీసుకురావాలని, అలాగే విద్యుత్ సంస్కరణలు భారీ ఎత్తున తీసుకురావాలని ఇలాంటి చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. 47 నాటికి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మారుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దురదృష్టం ఏంటంటే విజన్ 2020 కూడా చాలా అద్భుతమైన ఆలోచనలతో ఆయన డాక్యుమెంటేషన్ చేసుకుని ఓ ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేయడానికి పూనుకున్నారు. అయితే ప్రజలు దాన్ని అందుకోలేకపోయారు. అది మన దురదృష్టం. అంతే. నాయకుడు ఎంత విజనరీ అయినా ప్రజలు కూడా దాన్ని ఓన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది రాము గారు. 2019లో కనుక సేమ్ చంద్రబాబు నాయుడు గారి కొనసాగినట్లయితే ఈరోజు అమరావతి అద్భుతమైనటువంటి రాజధానిగా ఉండేదేమో కదా? డెఫినెట్ గా ప్రపంచం అందరూ కూడా ఒక్కసారి అమరావతి వెళ్ళాలి, మన జీవితంలో ఒకసారైనా అమరావతిలో అడుగు పెట్టాలి, ఒక రోజంతా అక్కడ పర్యటించాలని కోరుకునేటటువంటి పరిస్థితికి వచ్చేది. ఈవేళ రామోజీ గారు ఫిల్మ్ సిటీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకున్నారు. హైదరాబాద్ వచ్చారంటే కొత్తలో రామోజీ ఫిలిం సిటీ చూడాలి, చార్మినార్ ఎలా చూడాలో రామోజీ ఫిలిం సిటీ అలా చూడాలి, ట్యాంక్ బండ్ అలా చూడాలి అనేటువంటి ఒక కోరికలు ఉండేవి అప్పట్లో. అంటే ఇప్పుడంటే అందరూ ఈజీగా రావటం పోవడం జరుగుతుంది అనుకోండి. దాదాపు ఇది 1992 2000 మధ్యలో 2005 వరకు అట్లా ఉండేది. ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాలు పెట్టిన తర్వాత ఒక సాంస్కృతిక దర్పణంగా అవన్నీ కూడా వెలిసిల్లాయి. ట్యాంక్ బండ్ దగ్గర పెట్టినటువంటి బుద్ధ విగ్రహం కూడా అద్భుతంగా ప్రజలను ఆకట్టుకుంది. అవును, పర్యాటకులు వచ్చారు. దానికి తోడు ఈవేళ ఈయన రామోజీ గారి ఫిల్మ్ సిటీ కూడా ప్రజలందరినీ ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించింది. అవును, వాళ్ళ పెద్ద ఎత్తున అమరావతి ఆకర్షించేది. కానీ దాన్ని దొంగలో తొక్కేశాడు ఈయన. ఒక వ్యక్తి నిజంగానే ప్రజలు ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం ఎంత వినాశనం అయిపోతుందో నాశనం అయిపోతుందో మన ఆంధ్రప్రదేశే ఉదాహరణ సార్. వేళ నిజంగానే కనీసం ఇప్పుడైనా సరే కూడా మనం అందరూ కూడా జనాలు ఎందుకో మొత్తం అందరూ కూడా మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించబడ్డాయి, కబ్జాకి గురి కాబడ్డాయి అనే దాన్ని మీరు ఏకీపిస్తున్నారైతే? ఖచ్చితంగా ఏకీపిస్తున్నాను సార్. అసలు మా నియోజకవర్గంలో ఎక్కడో ఎందుకు సార్, మా నియోజకవర్గంలో అనేక సొసైటీ భూములు ఉన్నాయి. ఈ సొసైటీ భూముల్లో ఈ చెరువులు వేసుకుని రొయ్యలు సాగు చేసుకుంటుంటారు. ఈవేళ ఆ చెరువులన్నీ కూడా కబ్జాదారుల చేతుల్లో పోయాయి. ఎవరైతే శాసనసభ్యుడికి అనుకూలంగా ఉన్నారో, శాసనసభ్యునికి మరి వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా ఉన్నారో ఆ నాయకుల చేతుల్లో పోయాయి. సొసైటీకి వేళ పాలకవర్గాలు లేవు. ఎంత దారుణం అంటే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి వచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా అదే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గర కూడా మన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రక్షాళన జరగాలి. ఎంత సర్వనాశనం చేసేస్తారు సార్ రాష్ట్రాన్ని. చాలా చాలా బాధ వేస్తుంది. ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి మన రాష్ట్రం ఎలా అయిపోయింది, మన పరిస్థితి. ఇప్పటికైనా మంచి రోజులు వచ్చి నేను సంతోషపడండి అయితే. మరి తప్పనిసరిగా చాలా సంతోషపడుతున్నాం సార్. నిజంగా ఇది మాకు వ్యక్తిగతంగా మనకేదో అవుతుందని కాదు, ప్రజలందరికీ మేలు జరగాలి కదా సార్. ప్రజలందరికీ మేలు జరగాలి, రాష్ట్రం పూర్తి. మళ్ళీ వస్తాం సార్. వెంకటేష్ గారు ఏంటి